ఆంధ్రలో పాల్గొంటున్న క్రీడాకారులు వారి ప్రతిభను కనుబరిచి పై స్థాయి పోటీలకు ఎంపిక కావాలని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి టీంల ఎంపికకు డ్రాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. జంగారెడ్డిగూడెంకు సంబంధించి సచివాలయ స్థాయిలో పోటీలు ముగిశాయని, ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి మండల స్థాయి టీంలని ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పై స్థాయి పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఎంపీపీ కొదమ జ్యోతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, తహసీల్దార్ శ్రీవా జోజీ, కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి టౌన్ కి సంబంధించి అన్ని సచివాలయాలకి మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో క్రికెట్, మరి కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రా తీస్తా ఉన్నారు. మరి గెలిచిన టీములన్నింటినీ కూడా మరి మండల స్థాయికి సెలెక్ట్ అవుతాయి, అలాగే నియోజకవర్గ స్థాయికి వెళ్తారు. సో ఇక్కడ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ చక్కగా ఆడండి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించడానికి, తద్వారా మన ఆంధ్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సంకల్పించారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ కోసం అందరూ మంచిగా ఆటలాడాలని అందరినీ కూడా మనవి చేస్తూ, మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మీ యొక్క ఆరోగ్యాలు మెరుగుపరచుకోవాలని, మరి క్రీడల్లో భారతదేశ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని మరి నిలబెట్టాలని, అలాగే ముందు మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మంచి క్రీడాకారులు ఈ గేముల్లో పాల్గొని మన రాష్ట్ర యొక్క ప్రతిష్టని పెంచాలని అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మన 26వ తారీఖున మొత్తం అన్ని సచివాలయాల్లో, మున్సిపాలిటీలోను మండలంలో కూడా సచివాలయ పరిధిలో గేమ్స్ జరగడం జరిగింది. ఆ గేమ్స్ అన్ని విన్ అయిన తర్వాత ఒక్కో సచివాలయానికి ఒక్కొక్క టీం ని సెలెక్ట్ చేసాం. ఒక్కొక్క గేమ్ కి అంటే విన్ అయిన వాళ్ళు అందరూ కలిపి ఒక టీమ్ లో ఉంటారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, ఎంపీపీ గారు, సర్పంచెస్, ఎంపీడీ కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో వచ్చిన వారిని 29 సచివాలయాల్లోనే కలిపి ఒక యూనిట్ గా తీసుకుని కాన్స్టెన్సీ లెవెల్లో పంపుతారు. కాన్స్టెన్సీ లెవెల్లో 15 కాన్స్టెన్సీల నుంచి జిల్లా లెవెల్ కి వెళ్తారు. జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కి వెళ్తారు. స్టేట్ లెవెల్ కి మన సచివాలయం నుంచి ప్రతి గేమ్ నుంచి కూడా ఒక ప్లేయర్ ని, ఒక టీం ని పంపడానికి ట్రై చేస్తారని చెప్పి పీడీ అందరికీ కూడా సూచిస్తూ చక్కని కార్యక్రమానికి సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు.